అసలు లేదు కదా. దాన్ని జూమ్ చేసుకుంటే నా దగ్గరికి రావాలి. వెనక బిల్డింగ్ మనం మాట్లాడి రావాలి. ఓకేనా? జేబీ ఈరోజు తిరుపతిలో దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బర్డ్ హాస్పిటల్లో డాక్టర్స్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది. గత నెల 26వ తారీఖున ఒక యాడ్ ఇచ్చారు, డాక్టర్స్ని రిక్రూట్ చేస్తున్నామనేసి. అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనే దాన్ని వాళ్ళు విస్మరించి అందరికీ ఓసీ పోస్టుతోనే ఫిలప్ చేయాలనే ఆలోచనతో ఆ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఈరోజు ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా అంబేద్కర్ భవన్ మేము వచ్చి డైరెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ఇక్కడ వెంకారెడ్డి గారు అని చెప్పి ఆయన ఒక రెస్పాన్సిబుల్ ఆర్ఎం ఆయన, వారు వాటితో మాట్లాడడం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఏమంటారంటే మళ్ళీ రీనోటిఫికేషన్లో మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇవన్నీ పొందుపరిచి చేయడం అంటే లేట్ అవుతుంది. ఇంటర్వ్యూలో వచ్చినటువంటి వాళ్ళకందరూ కూడా మేము ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అక్కడ ఏ పోస్టులు ఇవ్వాలి అవన్నీ ఇస్తామని చెప్పేసి ఒక కుంటు సాకు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకించి రీనోటిఫికేషన్ ఇచ్చి ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి అని చెప్పి వారే చెప్పడం జరిగింది. ఆ బ్యాక్లాగ్ వేకెన్సీస్ని కూడా వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్తోనే ఫిలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ దళిత సంఘాలు, ముఖ్యంగా ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, అంబేద్కర్ భవన్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది. టీటీడీలో ఈ విధంగా వెలుగులోకి రానిటువంటి రిక్రూట్మెంట్లు చాలా జరుగుతూ ఉన్నాయి. వీటిల్లో అంతా కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అధికారులు పాటించకుండా వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఎవరు కావాలన్నా వాళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా హౌస్ హోల్డింగ్ ఉద్యోగాల్లో అయితే కనుక పూర్తిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏంటని వాళ్ళు విస్మరించారు. గతంలో ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము స్విమ్స్ హాస్పిటల్లో ఇదే విధంగా రిక్రూట్మెంట్ జరిగినప్పుడు అది వాళ్ళ యొక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాయింట్ చూపించకపోతే మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి కూడా డైరెక్షన్ తేవడంతో ఇప్పుడు అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది తెలిసి కూడా మళ్ళా బర్డ్ హాస్పిటల్లో కూడా ఇదే యొక్క తంతు జరుగుతూ అనేది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. వెంటనే రూల్ ఆఫ్ రిజర్వేషన్తో పాటు రీనోటిఫికేషన్ ఇచ్చి ఈ డాక్టర్స్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.